హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఫ్రెండ్స్, ఈరోజు సాయంత్రము ఇన్ఫోసిస్ రిజల్ట్స్ వచ్చినాయి ఫ్రెండ్స్. ఈరోజు ఇన్ఫోసిస్ Q1 ఫలితాల్లో నెట్ ప్రాఫిట్ 9% పెరిగి 6,921 కోట్లకు చేరింది. ఓకే, ఇన్కమ్ 8% పెరిగి 42,279 కోట్లుగా నమోదైంది. ఓకే, ఇది ఇండియాలో రెండవ అతిపెద్ద ఐటీ కంపెనీ టీసీఎస్ తర్వాత. ఓకే ఫ్రెండ్స్, 2025లోనే ముఖ్యంగా టాటా క్యాపిటల్ 17,200 కోట్లు, ఎల్జీ ఎలక్ట్రానిక్స్ 15,000 కోట్లు, గ్రో 5,950 కోట్ల ఐపీఓస్ వస్తున్నాయి ఫ్రెండ్స్. ఓకే, ఇండియా బ్రిటన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ పై సంతకాలు చేయనున్నాయి. ఓకే, పిఎం మోడీ గారి పర్యటనలో ఈ డీల్ పూర్తి కానుంది. ఇప్పుడు బ్రిటన్లో ఉన్నారు కదా మోడీ గారు, ఆ డీల్ తొందరలో పూర్తి కానుంది. ఓకే, ఈ ఒప్పందం తర్వాత యూకే నుంచి దిగుమతి అయ్యే కార్స్, విస్కీతో పాటు కొన్ని ఆహార ఉత్పత్తులపై ట్యాక్స్ను ఇండియా తగ్గిస్తుంది. ఓకే, దీనికి బదులుగా బ్రిటన్ భారత టెక్స్టైల్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్కు ట్యాక్సెస్ నుంచి మినహాయింపు ఇవ్వనుంది. ఓకే, ఇంకా ఐడిబిఐ బ్యాంక్ Q1 రిజల్ట్స్ వచ్చినాయి ఫ్రెండ్స్. ఈరోజు ఐడిబిఐ Q1 రిజల్ట్స్లో 17% నెట్ ప్రాఫిట్ నమోదు చేయడంతో ఈరోజు ఈ స్టాక్ 2.35% పెరిగింది. ఓకే, ఇంకా టీసీఎస్ న్యూస్ ఉంది. టీసీఎస్ ఉద్యోగం ఆఫర్ చేసి జాయినింగ్ డేట్స్ ఇవ్వడం లేదని టీసీఎస్ పై కేంద్రానికి ఫిర్యాదు చేసిండ్రు ఎంప్లాయీస్. ఓకే, అపాయింట్మెంట్ తీసుకున్నోళ్ళు. ఓకే, ఈరోజు 2 ఐపీఓస్ ప్రారంభమైనాయి ఫ్రెండ్స్, స్టార్ట్ అయినాయి. ఇండిక్యూబ్ స్పేసెస్ ఐపీఓ, జిఎన్జి ఎలక్ట్రానిక్స్ ఐపీఓ, 2 ఐపీఓస్ ఈరోజు స్టార్ట్ అయినాయి. 3 days కొనసాగుతాయి ఇవి 2. ఓకే, పేటిఎం ఫస్ట్ టైం ఈ క్వార్టర్లో లాభాన్ని నమోదు చేసింది. ఏప్రిల్-జూన్ క్వార్టర్లో 122.5 కోట్ల నెట్ ప్రాఫిట్ని ప్రకటించింది పేటిఎం. ఎక్స్పెన్సెస్ కంట్రోల్ చేసుకోవడం, చెల్లింపుల ఆదాయంలో ఇంప్రూవ్మెంట్ ఇందుకు కారణమైనాయి, లాభాలు రావడానికి కారణమైనాయి. ఓకే, పేటిఎంకు. జపాన్ ఈరోజు స్టాక్ మార్కెట్లు లాభాలతో నడిచినాయి ఫ్రెండ్స్, లాభాలతో ముగిసినాయి. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్. దానికి రీజన్స్ చూద్దాము. జపాన్తో ట్రేడ్ డీల్ ఖరారైందని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గారు పేర్కొనడంతో ఇంటర్నేషనల్ మార్కెట్స్ పాజిటివ్గా ట్రేడ్ అయినాయి ఈరోజు. ఓకే, దీంతో మన స్టాక్ మార్కెట్స్లో కూడా భారీ లాభాల్లో ముగిసినాయి మన స్టాక్ మార్కెట్లు. ఓకే, ఆగస్టు 1 డెడ్లైన్కు ముందే మరిన్ని ట్రేడ్ డీల్స్ కుదరొచ్చు అన్న సంకేతాలు ఇచ్చింది. ముఖ్యంగా ఆటో, బ్యాంక్, ఫైనాన్షియల్ స్టాక్స్లో బయింగ్ వచ్చింది ఈరోజు. ఈ క్రమంలో నిఫ్టీ 25,200 పైన ముగిసింది. సెన్సెక్స్ 500 పాయింట్స్ పైగా లాభపడింది ఈరోజు. ఓకే, ఇండియా విక్స్ ఈరోజు వాలటిలిటీ ఇండెక్స్ 10.51 వద్ద ఉంది ఈరోజు. ఇది పాజిటివ్ స్టాక్ మార్కెట్స్కు. ఇంకా 1313 స్టాక్స్ అడ్వాన్స్డ్ పెరిగినాయి. ఓకే, 1336 స్టాక్స్ డిక్లైన్డ్ అంటే తగ్గినాయి ఎన్ఎస్సిలో ఈరోజు. టాటా మోటార్స్, శ్రీరామ్ ఫైనాన్స్, ఎయిర్టెల్, అపోలో హాస్పిటల్ టాప్ గెయినర్స్గా నిలిచినాయి ఈరోజు. టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, హిందుస్థాన్ యూనిలివర్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, అల్ట్రాటెక్ సిమెంట్ టాప్ లూజర్స్గా నిలిచినాయి ఈరోజు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. సీ యూ టుమారో.